ఈ మధ్య కాలంలో తెలంగాణలో పోలీసు ఆత్మహత్యలనేవి బాగా పెరిగాయి. ఆ మధ్య గూడా ఒక ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. కానిస్టేబుల్స్ గూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో, ఇప్పుడు రీసెంట్‌గా ఒక వార్త అంటే నిన్న జరిగిన వార్త తెలంగాణలో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో విపరీతమైన చర్చకు దారితీస్తుంది. ఇదేందంటే 32 ఏళ్ల సందీప్ అనే ఒక కానిస్టేబులు ఆయన సంగారెడ్డి జిల్లా మహబూబ్ సాగర్ చెరువు గట్టు మీదకెళ్ళి ముందుగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఫ్రెండ్స్ని బంధువుల్ని దాంట్లో పెట్టాడు. దగ్గర ఉన్న వాళ్ళని పెట్టి ఆ గ్రూప్లో ఫేర్వెల్ మెసేజెస్, గుడ్ బై మెసేజెస్ పెట్టాడు. మీకు అందరికీ గుడ్ బై, నన్ను క్షమించండి, మీలో కొంతమందికి నేను అప్పులు ఉన్నాను, నా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి అని అపాలజీ చెప్తూ అందరికి మెసేజ్లు పెట్టాడు. మెసేజ్లు పెట్టిన తర్వాత తను ఒక లైవ్ ఇది కూడా తీసుకున్నాడని చెప్తున్నారు. అందులో గన్ను తన దగ్గర రివాల్వర్ ఉందన్నమాట, సర్వీస్ రివాల్వర్ ఉంది. దాన్ని తీసుకొని చెస్ట్ మీదకి తను వాలంటరీగా తనే కాల్చుకొని చనిపోయాడు. అక్కడ స్పాట్ డెడ్ అనమాట. ఎందుకంటే అది హార్ట్లోకి వెళ్ళిపోయింది, స్పాట్ డెడ్. సో దీని మీద ఇప్పుడు ఆ మెసేజ్లు వచ్చిన వాళ్ళంతా ఇమ్మీడియట్గా అలర్ట్ చేసి పోలీసులకి ఫోన్లు చేసి ఆ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. వీళ్ళు పోలీసులు వెళ్ళారు. అక్కడ ఎస్పీ పరితోష్ పంకజ్ మీడియాతో మాట్లాడారు. సో ఈ అబ్బాయిది కల్హేర్ అని చెప్తున్నారు, నారాయణఖేడ్ నియోజకవర్గంలో కల్హేరు. ఈ అబ్బాయి ఇక్కడ పనిచేస్తున్నాడు. వాళ్ళ మదరు వాళ్ళ సిస్టరు ఇద్దరు కూడా తనతో ఉన్నారు. తనకు పెళ్లి కాలేదు. అయితే ఇప్పుడు వరకు ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లో విచారణలో ఏంటంటే ఇతను చనిపోవడానికి ప్రధాన కారణం అప్పులు చేసేయడం. అప్పులకు ప్రధాన కారణం ఆన్లైన్ గేమింగ్ ఒకటి, బెట్టింగ్ ఒకటి, తర్వాత పౌల్ట్రీ కూడా ఇతను నడిపాడని చెప్తున్నారు. సో పౌల్ట్రీలో లాసులు వచ్చినాయి, ఆన్లైన్ గేమింగ్లో డబ్బులు పోగొట్టుకున్నాడు, తర్వాత బెట్టింగ్ చేశాడు, బెట్టింగ్లో కూడా డబ్బులు పోయినాయి. ఈ 3 ఫైనాన్షియల్ ప్రెజర్స్ వల్ల ఇతను డబ్బులు పోగొట్టుకున్నాడు. దాదాపు 15 to 20 lakhs ఇతను ఫ్రెండ్స్ కొలీగ్స్ దగ్గర అప్పులు చేసేసారు. ఎప్పుడైతే అప్పులు చేశారో వాళ్ళు ప్రెజర్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే తనకి లాస్ వచ్చిందనేది వాళ్ళకి కూడా అర్థమైపోయింది. తనకి బెట్టింగ్ చేస్తున్నాడని అందరికి తెలిసిపోయి వాళ్ళు వీడు మనకి డబ్బులు ఇవ్వడం అని చెప్పి వాళ్ళు ప్రెజర్ చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రెజర్ నుంచి తట్టుకోలేక, ఇతనికి వేరే మార్గం లేక, ఇంకా కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేక ఇతను చనిపోవడం అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. మనకి ఎప్పుడైనా కూడా అడిక్టివ్ బిహేవియర్ ఏర్పడిన తర్వాత ఒక గందరగోళంలోకి వెళ్ళిపోతాం. అంటే మనకి లైఫ్ ముందుకు ఎలా వెళ్తుందో తెలియదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుంది, ఎప్పుడు మొత్తం అందరి దగ్గర అప్పులు తీసేసుకున్నాడు, అందరూ అడుగుతున్నారు, ఇవ్వలేని పరిస్థితి, ఇంట్లో వాళ్ళ కూడా ప్రెజర్ చేయొచ్చు, తిట్టచ్చు, బాధపడచ్చు, ఏడవచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఈ ప్రెజర్ నుంచి అతను తట్టుకోవడానికి అతనికి వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకోవడం అనేది కనబడుతుంది. మనకి తెలంగాణలో చూస్తే 2023లో 10,580 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే రేటు చూస్తే 6% వరకు ఉంది. అంటే మనకి ఇప్పుడు నేషనల్ యావరేజ్ తీసుకుంటే 1,00,000కు 12 మంది నేషనల్ లెవెల్లో 1,00,000 మందికి 12 మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ తెలంగాణలో 27 మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే దాదాపు డబుల్ కంటే ఎక్కువ ఉంది. నేషనల్ యావరేజ్ కంటే కూడా ఆత్మహత్యలు ఎక్కువ ఉంది. అందులో 78% మగవాళ్ళ ఆత్మహత్యలు అనమాట. నేషనల్ లెవెల్లో కూడా మగవాళ్ళ ఆత్మహత్యలు ఎక్కువ ఉంటాయి. తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉంది. తెలంగాణలో 100 ఆత్మహత్యలు జరిగితే అందులో 78 మంది మగవాళ్ళే ఉన్నారు. సో ఇది పోలీసుల ఈ మధ్యకాలంలో పోలీసుల ఆత్మహత్యలు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే నెంబర్ 1 ఫైనాన్షియల్ రీజన్స్. అంటే వాళ్ళకు కూడా పోలీసులు, మనం చాలామంది ఏమనుకుంటారంటే పోలీసులకు విపరీతంగా డబ్బులు వస్తాయి అని అనుకుంటారు. కొన్ని రకాల పోస్టులో ఉండేవారికి, కొన్ని రకాల ప్రాంతాల్లో ఉండేవాళ్ళకి కొంత ఆదాయం రావడం వాస్తవం కావచ్చు, కానీ అందరికీ రాదు. సో ఆ జీతాలకి వాళ్ళు లైవ్లీహుడ్, ఇవాళ ఉన్న లైఫ్ స్టైల్ నీడ్స్ అంటాం. మామూలుగా 3 రకాల నీడ్స్ ఉంటాయని ఒక ఫ్రెంచ్ హిస్టోరియన్ లాంగ్ బ్యాక్ చెప్పాడు. బ్రాడెల్ అంటారు ఆయన్ని, ఫెర్నాండ్ బ్రాడెల్. ఆయన ఏం చెప్పాడంటే 3 రకాల నీడ్స్గా డివైడ్ చేశాడు. ఒకటి లివింగ్ నీడ్స్, బతకడానికి కూడు గుడ్డ, ఇవి లివింగ్ నీడ్స్. రెండోది లైవ్లీహుడ్ నీడ్స్, వీటిని సంపాదించుకోవడానికి ఏదో ఒక వృత్తి కావాలి, ఉద్యోగం కావచ్చు, లేకపోతే వృత్తి కావచ్చు, ఏదో ఒకటి కావాలి, దాన్ని లైవ్లీహుడ్ నీడ్స్ అన్నాడు. మూడోది లైఫ్ స్టైల్ నీడ్స్. ఈ లివింగ్ నీడ్స్, లైవ్లీహుడ్ నీడ్స్ లిమిటెడ్గా ఉన్నా కూడా సరిపోవచ్చు, అందరికి కూడా ఇవ్వడానికి సమాజం చేయొచ్చు. కానీ లైఫ్ స్టైల్ నీడ్స్ అనంతం ఉంటుంది అనమాట.
సో నెవర్ ఎండింగ్ అది. నువ్వు ఒక సెల్ ఫోన్ కొనాలనుకుంటావు, సెల్ ఫోన్ కొన్నాక నీకు ఆ నీడ్ తీరిపోతుంది, కానీ నీడ్ స్థానంలో వాంట్ వస్తుంది. వాంట్ అంటే డిజైర్ వస్తుంది. ఈ డిజైర్ ఇంకా బెటర్ సెల్ ఫోన్ కొనాలో బెటర్, నీకేం అవసరం ఉండదు, నువ్వు వాడేది దాంట్లో ఏమి వాడవు, కానీ నీకు వాడు కొన్నాడు కదా వీడి దగ్గర కొత్త వెర్షన్ ఉందని మనం కూడా కొనడం మొదలు పెడతాం. ఈ లైఫ్ స్టైల్ నీడ్స్ వల్ల ఏమవుతుందంటే ప్రెజర్ పెరిగిపోతుంది. మనకి ఒక కారు ఉంటే సాటిస్ఫాక్షన్ ఉండదు, మనం పక్కన వాడి కారు చూసి మనం అవమానంగా ఫీల్ అవుతాం, వాడి పక్కన మనం ఏదో ఫంక్షన్కి వెళ్తాం, వాళ్ళవన్నీ రిచ్ కార్ల మధ్యలో మన పూర్ కారు పార్క్ చేస్తే మనకి నామోషిగా ఉంటుంది. సో దాంతో మనం కూడా రిచ్ కారు కొనాలి. ఇలాగ ఏమవుతుందంటే కంపారిజన్లో మనం అవసరం లేనిది కూడా, అంటే నీడ్ ప్లేస్లో వాంట్ వచ్చి చేరిపోయింది, డిజైర్ వచ్చి చేరిపోయింది. మనకు అవసరమా లేదనేది మనం చూడము, మనకు కావాలా లేదనేది మాత్రం చూస్తుంటాం. దీనివల్ల ఏమైపోతుందంటే నీకు ఎంత డబ్బులు వచ్చినా సరిపోదు. దానివల్ల క్విక్గా సంపాదించడం కోసం బెట్టింగ్లు, ఆన్లైన్ గేమింగ్, ఈ మనుషుల్లో ఉండే ఈ బిహేవియర్ని అర్థం చేసుకొని కొన్ని సంస్థలు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్స్ క్రియేట్ చేసి మన లోపల ఈ ఉంటుంది. కాబట్టి మోసాలు అనేవి ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిందనమాట. దీన్ని గవర్నమెంట్స్ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఆ ప్రెజర్ వల్ల ఏమవుతుందంటే చుట్టూ అప్పులు చేసేస్తారు, డబ్బులు పోతాయి, ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు అనేవి గత కొంతకాలంగా బాగా పెరిగినాయి. రెండవది పోలీసు ఉండే సమస్య ఏంటంటే విపరీతమైన వర్క్ ప్రెజర్ ఉంటుంది. మనం చూస్తుంటాం అర్ధరాత్రి అపరాత్రం లేకుండా రోడ్డు పొడవునా పోలీసులు నిలబడే ఉంటారు పాపం. వాళ్ళు వానైనా, రెయిన్ ఆర్ షైన్ అంటారు కదా, వర్షమైనా, ఎండలైనా, ఏమైనా, దుమ్మైనా, ఏమైనా అందరికీ సెక్యూరిటీ ఉంటుంది, కానీ వాళ్ళకు ఉండదు. వాళ్ళు పబ్లిక్లో నిలబడి ఉండాలి. సో ఆ ప్రెజర్ అనేది విపరీతంగా ఉంటుంది. చాలామంది పోలీసులు చెప్తుంటారు వాళ్ళ పిల్లలు వాళ్ళని గుర్తుపట్టరని, ఎందుకంటే వాళ్ళు నిద్ర లేసే లోపల వచ్చేసి ఉంటారు, వీళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు నిద్రపోయి ఉంటారు, గుర్తు కూడా పట్టరు. ఒక్కోసారి మమ్మల్ని చూసే వాళ్ళు భయపడుతూ ఉంటారు కొత్త వ్యక్తిలాగా అని. అది కొంత వాస్తవమే.